మీరు చాలా రోజులుగా వెయిట్ చేస్తున్న మీ ఫేవరెట్ హీరో లేదా హీరోయిన్‌ది ఒక మూవీ రిలీజ్ అయింది. మీరు మీ ఫ్రెండ్స్‌తో లేదా మీ ఫ్యామిలీతో మూవీ చూడ్డానికి వెళ్లారు. సినిమా చూడ్డానికి. కూర్చున్నారు. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఎందుకంటే మీ ఫేవరెట్ హీరో లేదా మీ ఫేవరెట్ హీరోయిన్ కాబట్టి ఇంట్రెస్ట్‌గా ఉంది. చూస్తున్నారు. ఫుల్లు సినిమాలో మునిగిపోయారు. చూస్తూ ఉండగా మధ్యలో ఎవరిదో ఫోన్ రింగ్ అవుతుంది. అంత హాల్‌లో అంతమందున్నారు కదా! అంతమందిలో ఎవరిదో ఒకరిది ఫోన్ రింగ్ అవుతుంది. మీకు ఆ మొమెంట్‌లో కొంచెం డిస్టర్బ్ అవుతుంది. ఆ సౌండ్ ఎటు నుంచి వచ్చిందో అటు చూస్తారు అంటారు. అంతలో ఆ సౌండ్ ఆగిపోతుంది. వాళ్ళు కూడా ఇంట్రెస్ట్‌గా చూస్తుంటారు కాబట్టి సౌండ్ ఆఫ్ చేసేస్తారు. మళ్ళీ మీరు కంటిన్యూ చేస్తారు సినిమా చూడడం. ఇంకా సినిమా అయిపోతుంది. హ్యాపీగా బయటకొస్తారు. బయట మీకు ఇంకా ఎవరో వేరే ఫ్రెండ్స్ లేదా రిలేటివ్స్ కనిపిస్తారు. నెక్స్ట్ షో చూడ్డానికని వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. "ఎలా ఉంది సినిమా?" అని అడుగుతారు. "అద్భుతంగా ఉంది. చాలా బాగుంది. సూపర్‌గా ఉంది" అంటారు కదూ! చూస్తూ ఉంటే మధ్యలో ఎవరిదో ఫోన్ రింగ్ అయిపోయింది. నాకు డిస్టర్బ్ అయిపోయింది. మొత్తం సినిమా నేను మళ్ళీ ఆ ఫోన్ రింగ్ అయిన దాన్నే తలుచుకుంటూ కూర్చొనేసాను అని చెప్తారా? లేదు కదా! మరి మన జీవితం కూడా ఎగ్జాక్ట్‌లీ అలాంటిదేనండి. ఒక సినిమా లాంటిదే. మనమే అందులో హీరో, హీరోయిన్. ఈ సినిమాలో బ్యాడ్ సీన్స్, హ్యాపీ సీన్స్, సాడ్ సీన్స్ అన్నీ ఉంటాయి. మనమేం చేస్తాం, హ్యాపీ సీన్ అన్నీ మనము ఎడిట్ చేసేస్తాం. మన మైండ్ నుంచి కట్ చేసి తీసి పడేస్తాం. ఓన్లీ సాడ్ సీన్స్ మాత్రమే గుర్తుపెట్టుకుంటాం. ఎందుకంటే మనకి టైమ్ పాస్ కావాలి కదా! అందుకని. సో, ఇప్పుడు గతంలో జరిగిన ఆ సాడ్ సీన్స్‌నే తలుచుకుంటూ, దాన్నే బాధపడుతూ, దాన్ని పట్టుకొని వేలాడుతూ ఉంటాం. కానీ, మీ ఈ సినిమాలో చెడు కన్నా మంచి ఎక్కువగా జరిగుంటుంది. మీ ఫోకస్ దాని మీద లేదు. మీ ఫోకస్ ఆ నెగెటివ్ మీద మాత్రమే ఉంది. కాబట్టి ఇక నుంచి మీ జీవితం అనే సినిమాలో జరిగిన మంచి సీన్స్‌ని మాత్రమే గుర్తుపెట్టుకోండి. మీకు బాధ కలిగించిన సీన్స్ అన్నీ డిలీట్ చేసేసేయండి. మీ ఫోకస్‌ని మొత్తం మీరు థియేటర్‌కి వెళ్లి చూసినప్పుడు ఎలా అంత ఇంట్రెస్ట్‌గా చూస్తున్నారో మధ్యలో ఒక రింగ్ టోన్ వస్తే మీకొక సౌండ్ వినిపిస్తే అది మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు. ఎందుకంటే మీ ఫోకస్ మీ సినిమా మీదుంది. అలాగే మీ జీవితంలో మీ ఫోకస్ మొత్తం హ్యాపీనెస్ మీద పెట్టుకోండి. సక్సెస్ మీద పెట్టుకోండి. అప్పుడు ఇంకంత హ్యాపీనెస్‌ని, ఇంకంత సక్సెస్‌ని మీరు అట్రాక్ట్ చేస్తారు. అర్థమైందా?